కవంపల్లి రేణుక నా పేరు. మేము ఇది శివాలయంలో హరిత బయో ప్రొడక్ట్స్ అనేది మా ఊరికి ఒక దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉంది. దానివల్ల ఏంది స్కూల్కి మరీ దగ్గర ఉంది. స్కూల్ పిల్లల కంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, అది ఆ ఏరియాలో ఉన్న పక్షులు చనిపోవడం, ఆ వ్యవసాయ ల్యాండ్ భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఇదేంటి గర్భస్రావం అవుతుంది మహిళలు. ఇవన్నిటి మీద ఒకరోజు మహిళా సంఘాలన్నీ మీటింగ్ పెట్టుకొని ఫ్యాక్టరీ మీద దాడికి వెళ్ళారు. ఆ దాడిలో నేను లేకుంటే మరి దాడికి ఎంక్వైరీ కోసం ఆర్డీఓ గారు వస్తే శివాలయంలో సమావేశమైంది. అప్పుడు ఒకసారి నేను మా ఊరికి వచ్చి మా మీద కేసు పెట్టాము అనేది చాలా అన్యాయం అని చెప్పేసి మాట్లాడినా. తర్వాత ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పిలిచారు. మహిళా గ్రూప్ నుంచి ఒక్కొక్కరంటే మా గ్రూప్ నుంచి నేను వెళ్ళిన. మా గ్రూప్ నుంచి నేను వెళ్తే లోపల ఫ్యాక్టరీకి మారిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, రెడ్డిలు, గౌడ్స్ వాళ్ళు ఉంటారు కదా, నన్ను మాది వస్తే కూడా కోర్టులు పెట్టిన సంస్థ మూతపడతా, మీరేం చేస్తా అన్నచ్చిరే మాది ముందులారా, మీరైతే కూడా కోర్టులు పెట్టిన సంస్థ మూతపడతారని నన్ను కులం పేరుతో చాలా అవమానకరంగా తిట్టిరు. అసలు ఆడజాతికి అవమానకరంగా చెప్పుకోలేని మాటలు తిట్టిరు. తిడితే నేను సనత్ నగర్ పిఎస్లో సెప్టెంబర్ 10th రోజు కేసు బుక్ చేసినాను. దాని మీద ఇప్పటివరకు ఎటువంటి రెస్పాండ్ కూడా లేదు. సెప్టెంబర్ 10 రోజు పెట్టినాను. మళ్ళీ అది అప్పుడు మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్ళినప్పుడు తాత్కాలికంగా నిలిపివేస్తూ అనుమతి ఇచ్చారు. మళ్ళీ రీఓపెనింగ్ అంటే మేము వద్దని మొన్న కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తే కలెక్టర్ గారు ఆర్డీఓని పంపించారు. పంపిస్తే అదే సమావేశంలో నేను ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నాను. అది ఐకేపీ పీడీ శంకరయ్య వచ్చి మహిళా సంఘాల పనితీరు చెప్తా అంటే మా మహిళలు అన్నారు, మహిళా సంఘాల పనితీరు అవసరం లేదు, హరితను మూసివేయడానికి, శాశ్వతంగా మూసివేయడానికి చర్యలు చెప్పండి కానీ మహిళా సంఘాల పనితీరు కోసం కాదు మీటింగ్ అని చెప్పేసి మా వాళ్ళు అన్నాక అక్కడ గొడవ అవుతుంది. గొడవ అయినాక నేను అన్నా, ఎవరు అల్లరి చేయొద్దు, మేడం మాట్లాడుతుంది, మేడం మాట్లాడినాక మనిషికి 1 నిమిషమైనా ఛాన్స్ ఇస్తుంది, ఎవరి ఉద్దేశం ఏంటో అందరం చెప్తాం కానీ ఇట్లా అందరూ ఒకేసారి మాట్లాడితే ఏం అర్థం కాదా అని చెప్పేసి నేను అన్న మా దగ్గర అన్న పక్కగా చేసిన. ఇక అందరూ ఇట్లా గొడవ అవుతున్నాయి. పోలీసులు మమ్మల్ని ఆపుతున్నారు కానీ వాళ్ళను ఆటోలను వాళ్ళు ఆపుతున్నారు, ఇటోళ్ళను వీళ్ళు లేడీ పోలీసులు ఆపుతుంటే ఆర్డీఓ గారి దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళినాను. ఇట్లా చేతులు జోడిస్తూ మేడం ఈ ఫ్యాక్టరీ ఉంటే మేము బతకలేము, వద్దు అని చెప్పినప్పుడు ముప్పిడి సత్యనారాయణ రెడ్డి, గుమ్మడి రాజు, ఆర్ఎల్ఎల్ గౌడ్ అంటేనే బండి రాజు నా మీద అది ఎక్కువ వేస్తుంది దాన్ని అందుకోపోరా అని పంపిస్తే వాడు వచ్చి ఇట్లా ఒక దెబ్బ కొట్టగానే నేను కింద పడిపోయాను. ఇక వీళ్ళు ఎవరు చూస్తలేరు, అందరు వాళ్ళ మీదకి అటాక్ నిల్చొని ఉరుకుతురు కానీ ఇట్లా కూర్చొని పడిపోయిన నన్ను ఎవరు చూస్తలేరు. నా చున్నుతో నాకే ఊరేస్తుంటే మా అమ్మ ఇట్లా చున్ని గుంజి ఇక్కడ అమ్మ పట్టుకునేసరికి ఇక మమ్మల్ని ఎవరు చూస్తలేరు, కింద పడ్డాం. ఇక ఇక్కడ ఇష్టం వచ్చినట్టు కొడితే ఇక్కడ కమిలిపోయినాయి. కొట్టి మాదిదా నేను ఒక్కసారి కేసు పెట్టినావు కదా, ఒకసారి తనలో పడ్డావు కదా, గుర్తులేదని కానీ బాగా మాట్లాడిరు, అసలు బాగా బూతులు మాట్లాడిరు. నేను మళ్ళీ ఈ టచ్ వీళ్ళు ఇట్లా నన్ను చేసుకున్నారని మా మిగతా చేసిరు అని మా మహిళలకు చెప్దామనే వరకే అవన్నీ ఇట్లా వెంటనే తప్పించుకున్నాడు. అక్కడి నుంచి మా వాళ్ళు ఆపుకున్న వరకే పోలీసులు ఒక ఎమ్మెల్యేకు ఎట్లా రక్షకగా ఉంటారో ఇట్లా వాళ్ళను అట్లా బయటకు పంపించినాక నేను ఇక నాకు దెబ్బలు బాగా తగిలి ఇక్కడ కమిలిపోయినాయి. నేను వెంటనే స్పృహ తప్పి పడిపోయినా. తర్వాత లేచినాక కరీంనగర్ సిఐ సువర్ణ మేడంను ఇంకొక కానిస్టేబుల్ వాళ్ళ జీప్లో ఎక్కించుకెళ్ళి స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ రాయించారు. కంప్లైంట్ నేనే రాసి ఇచ్చినాను. ఇక ఆడ నాకు ఈ దెబ్బ బాగా తగలడం వల్ల నాకు ఇట్లా స్పృహ లేకుండా కులం పేరుతో దూషించిరని నేను రాయలేదు, అక్కడ ఎస్పీ దగ్గర రాసి ఇచ్చినాను. అప్పుడు ఎస్పీ గారు లేరు, అడిషనల్ ఎస్పీ జనార్దన్ సార్ ఉన్నారు. ఇప్పుడు ఏంటి జరుగుతుంది? ఈరోజు డిఎస్పీ గారు ఎంక్వైరీకి వచ్చారు. మొన్న 2 days బ్యాక్ ఈవినింగ్ నేను బయటకు వెళ్ళినాను. ఇక్కడే మా ప్లేస్లో 9:15 అట్లా వెళ్తే ఆర్ఎల్ఎల్ గౌడ్ అనే అతను అన్నాక ఇక్కడ ఎవరు ఉంటారు అని చెప్పేసి నేను వెళ్ళాను. ఇట్లా చూసి ఒక ఆడ చూసిన ఆగే అని కట్టబట్టుకొని ఉరికొస్తానంటే అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. నేను బాపు అని ఒకసారి గట్టిగా అరిచినాక కాలనీ వాసులు అందరూ బయటకు వచ్చారు, మా నాన్న కూడా వచ్చారు. ఏదైనా లైట్ పట్టుకునే వరకు అటు ఉరుకుతాడు. అప్పుడే మేము ఇంటి మీదకి మా రాత నెంబడి వాడు ఉరికితే ఇంటి మీదకి పోయినాని మాకే ఉల్టా అవుతుంది అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. అమ్మ అన్నది కేసులు అవన్నీ ఎందుకు బిడ్డ, పోలితే వాని పాపన వాడిపోతాడంటే ఈరోజు
వాళ్ళ భార్య కోడలు చూపిస్తూ మాదిదాని అంటే రేషన్కి ఎట్లయినా మాదిదానివే కదనే మాదిదాని కాదా చెప్పు మరి ఇప్పుడు కూడా అంటున్నా మాది లంజాను ఓడికి ఎప్పుడో చెప్పుకోపో అని అన్నది. అన్నాక ఇప్పుడు ఇంతకు ముందుకే వెళ్ళి LMDPSలో కంప్లైంట్ ఇచ్చేసిన FIR బుక్ చేస్తామని చెప్పింది. వాళ్ళ ఏ కమ్యూనిటీ? గౌడ్స్. రమాదేవి, ఆరేళ్ళ రమాదేవి, అంగన్వాడీ టీచర్. ఇప్పుడు ఏంటి జరుగుతుందండి? రేపు వచ్చి రేపు ఏం చేస్తారు DSP గారు వచ్చి నేను కొట్టింది నిజమేనా అమ్మ అంటే నాకు ఆయన కమిలిపోయిన గాయాలు చూపించినాను. చూపిస్తే మేము సాక్షులు అంటే మహిళలు అప్పటికే వాళ్ళు మాకు మేము వస్తున్నామని సమాచారం ఇచ్చినప్పటికీ నా సాక్షులందరూ పనికి వెళ్తారు. ఒక అతను ఉంటే అతనితో మాట్లాడించిన మిగతా సాక్షులను తీసుకొని PSకి రమ్మన్నారు. ఇప్పుడు మీకు ఏదో థ్రెట్ ఉందా? మీకు ఏదో థ్రెట్ ఉందా? ఏమేమి చేస్తున్నారు? బండి రాజు అంటారు మా బ్రదర్కి ఫోన్ చేసి చెల్లెని కాపాడుకోండి, నేను మాజీ నక్సలైట్ను మాణిక్యపూర్కి వెళ్ళి బండి రాజు అని అంటే ఎవరైనా చెప్తారు. ఆఫ్టర్ జీవితం మీద ఆశ ఉన్నాడు ఎవడైనా నా జోలికి రాడు అని బెదిరిస్తున్నాడు. మా నాన్న ఒక రోజు మినరల్ వాటర్కి వెళ్ళి వస్తుంటే కట్ట నుంచి వస్తారు. ఆ కట్ట మీద ఒకరిని దొరకబట్టి అరే నీ బిడ్డకు బతకపోతే అవుతలేరా, నా పేరు బండిరాజు మాణిక్యపూర్ అని బండిరాజు అని అడిగితే మాణిక్యపూర్ అని అడిగితే ఎవరైనా చెప్తారా బతకపోతే అవుతలేదు ఉండకపోతే దారం కాస్త మా నాన్న తొందరగా ఒక భయమై తొందరగా వచ్చేసింది. ఒక మా అమ్మ ఉన్నది, మా అమ్మని ఆ దొరలు ఎక్కడ కలిసినా కూడా ముప్పిడి సంపత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కరివేద రాజిరెడ్డి, గోపురాములు గుమ్మడి రాజు అంటే మా అమ్మ ఒక్కటి ఎక్కడ కనిపించినా కూడా బతకబుద్ధి అవుతలేదా మాది అంటే రేషన్ ఎందుకు మాది కదా అని అంటుంది. బండ్లు అడ్డం పెట్టి బెదిరిస్తుంది. వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి కదా వెహికల్స్ అడ్డు పెట్టి ఆపి బెదిరిస్తున్నారు.